సో ఈరోజు నేను అగత్య ట్రెడిషనల్ క్యూర్లో ఉన్నాను. ఆనందయ్య గారు మనతో ఉన్నారు. సో మహిళల్లో ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వస్తున్న గర్భాశయ సమస్యల్లో గర్భాశయ గడ్డలు. ఈ విషయం గురించి ఈరోజు పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఒక మహిళకి ఎంత అత్యంత ప్రధానమైన గర్భాశయంలో గడ్డలు ఫామ్ అవ్వడం, ఒకసారి తొలగించిన తర్వాత మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వడం కూడా జరుగుతున్నాయి సార్. మరి దీని గురించి దానికి అది చాలా చిన్న సమస్య అండి. ఆ చిన్న సమస్యకే ముందు గర్భాశయంలో ఆ యూట్రస్ని తొలగించాలని చెప్పని చెప్తుంటారు. ఇప్పుడు చాలామంది పిల్లలు పుట్టక ముందే ట్రీట్మెంట్ కోసం ఇంకా దీనికి ట్రీట్మెంట్ లేదని గర్భాశయం తొలగించిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నారు చాలామంది. గర్భాశయం తొలగించాల్సిన అవసరమే లేదు. లోపల పీసీఓడీస్ ఉంటాయి, కొంతమందికి గడ్డలు కూడా వస్తుంటాయి. అవన్నీ ఒక్కోసారి బరస్ట్ అయ్యి బ్లీడింగ్ అవుద్ది. అప్పుడు గర్భాశయాన్ని తొలగించాలని చెప్పి ప్రతిదానికి గర్భాశయం తొలగించాలని అంటుంటారు. కానీ మా దాంట్లో వితిన్ 10 డేస్లోనే దానికి మంచి ముందుంది. గర్భాశయం తీసేసే సమస్యల లైఫ్లో దాన్ని ఒక 10 డేస్ వాడామనుకో, కంప్లీట్గా ఆ పీరియడ్ టైంలో నొప్పి వచ్చినా, ఓవర్ బ్లీడింగ్ అయినా, లోపల పీసీఓడి ఉన్నా, గడ్డలు ఉన్నా, ఎలాంటివి ఉన్నా సరే అవి కంప్లీట్గా కరిగి క్లియర్ అయిపోతాయి. ఒక 1 టైం క్లియర్ కాలేదనుకోండి, మళ్ళీ పీరియడ్ టైంలో ఏదైనా ఓవర్ బ్లీడింగ్ అవుతున్నా కూడా మళ్ళా కానీ ఒక 10 డేస్ ఈ మెడిసిన్ వాడుకుంటే థర్డ్ టైంకి రాదు. ఏదైనా థర్డ్ టైంలో కూడా మినిమం కొద్దిగా ఏదన్నా ప్రాబ్లం ఉందనుకోండి, 3వ నెలలో కానీ వాడుకున్నారంటే అది కంప్లీట్గా దాని గురించి ఆలోచన మర్చిపోవచ్చు, వాళ్ళు హ్యాపీగా బతకచ్చు. కానీ ఆ గర్భసంచి తీసేసిన రోజు నుంచి లేడీస్కి లేనిపోయిన సమస్యలన్నీ వస్తున్నాయి. చాలా రకాలైన బాధలు వచ్చేస్తున్నాయి. ఆర్థరైటిస్ ఎక్కువ వస్తుంది, మోకాళ్ళ నొప్పులతో అల్లాడిపోతున్నారు, బాడీ వచ్చేస్తుంది, నడవలేకున్నారు, నిద్రపట్టదు, గందరగోళం అయిపోతున్నారు. యూట్రస్ని తొలగించుకోవద్దు అని మేము ముఖ్యంగా చెప్తాము. స్త్రీ బాగుంటేనే ఆ సంసారం బాగుంటుంది. ఆ సంసారం బాగుండాలంటే ఈమెకి మంచి ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి మేము చెప్పేది అది చాలా సింపుల్ అయిన మెడిసిన్, కూడా పెద్ద కాస్ట్లీ మెడిసిన్ కూడా కాదు. ఒకసారి వాడితే ఒక 2-3 వేల రూపాయల్లో క్లియర్ అయిపోతుంది. చాలా ఈజీగా కూడా రికవర్ చేసుకోవచ్చు. ఓకే, ముందుగా వాళ్ళు ఏమైనా టెస్టులు చేయించుకొని ఇక్కడికి రావాల్సి వస్తుందా సార్? ఇక్కడ మీరు చేస్తారు? ఎవరు కూడా ప్రాబ్లం వచ్చిన పట్టే కదమ్మా దాని గురించి ఆలోచిస్తారు. ప్రాబ్లం రాకముందు ఎవరు దేని గురించి ఆలోచించరు. ఏదన్నా బ్లీడింగ్ అవుతుంది రావచ్చు, నొప్పి వస్తుంది కడుపులో రావచ్చు, లేదు పీరియడ్స్ రావడం లేదు రావచ్చు, లేదు పిల్లలు పుట్టడం లేదు రావచ్చు. దేనికైనా మన భగవంతుడు ఇచ్చిన ఈ ప్రసాదాన్ని స్వీకరించి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటే మంచిదని మా మనవి. మగవాళ్ళలో కూడా సంతానలేమి సమస్యలు ఎక్కువగా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయాయి. మరి దాని గురించి మగవాళ్ళల్లో కూడా అంటే ఇప్పుడు అంతా కంప్యూటర్ సిస్టమ్ మారిపోయింది. ఈ కంప్యూటర్ల వల్ల వాళ్ళకి ఆలోచన సరళి కరెక్ట్గా ఉండదు. వాళ్ళు రేత్రి పొగలు వర్క్ చేయడం, దీనివల్ల వాళ్ళలో ఉన్న స్పెరం కౌంట్ డౌన్ అవ్వడం. ఈ స్పెరం కౌంట్ని పెంచుకునేదానికి మనకి చక్కటి వైద్యం ఉంది. మనకి ఒక 4-5 రకాలు మెడిసిన్స్, మళ్ళీ పికప్ అయిపోతారు. ఇబ్బంది అయితే ఏమి ఉండదు. మళ్ళీ సంతాన భాగ్యం ఉంటుంది, మళ్ళీ మంచి ఇదిగా ఉంటుంది. ఎవరైనా కానీ ఈ గర్భాశయ గడ్డలు మాత్రమే కాదు, గైనిక్ ఇష్యూస్ ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కానీ ట్రెడిషనల్ అగస్త్య క్యూర్లో ఆనందయ్య గారితో ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్ పద్ధతిలో తగ్గించే అవకాశం ఉంటుంది. తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి మీ ఇష్యూని డిస్కస్ చేసి త్వరగా దాని నుంచి బయటపడండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.